ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ ఫైనల్ రిపోర్ట్ విడుదల చేసింది. వెలుగుమట్ల గ్రామంలో ఇటీవల ప్రభుత్వం జరిపిన ఇండ్ల కూల్చివేతలు అమానవీయమైనదని తెలిపింది. ఆ సమయంలో బాధితులకు కనీస వివరణ ఇచ్చుకునే సమయమే ఇవ్వలేదని, నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టిందని చెప్పింది. ఇండ్లు కోల్పోయిన వారంతా కొత్త ఇంటి పట్టాలు పొందేందుకు పూర్తి అర్హత కలిగి ఉన్నారని రిటైర్డ్ జస్టిస్ బి చంద్రకుమార్ అధ్యక్షతన ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కమిటీలో న్యాయవాదులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు సహా వివిధ విభాగాల నుంచి 12 మంది ఉన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 2000 మంది పోలీసుల పహారాలో 730 ఇండ్లను నేలమట్టం చేశారని కమిటీ వెల్లడించింది. అధికారులు కర్కశంగా వ్యవహరిస్తూ బాధితుల ఇండ్లను కూల్చివేశారని తెలిసింది. భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా ఇచ్చిన మొత్తం భూమి వివరాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని కమిటీ అభిప్రాయపడింది. 1960 నుంచి 1990 మధ్య కాలంలోని అండగల్ పహానీల ప్రకారం వెలుగుమట్ల సర్వే నెంబర్ 147, 148, 149లలోని 62 ఎకరాల 7 గుంటల భూమి వినోబా భావే అనే పేరుని ప్రైవేట్ వ్యక్తులైన 3 పేర్లపైన నమోదై ఉందని గుర్తించింది. కొన్ని రికార్డుల ప్రకారం కల్వల వెంకట రాజారాం సర్వే నెంబర్లు 147, 148, 149 నుంచి 31 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుందని చెప్పింది. ఇక ఖమ్మం జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఎన్ గోపాలకృష్ణారెడ్డి అదే సర్వే నెంబర్లలో 31 ఎకరాల 21 గుంటల భూమిని దానం చేసినట్లు ఉందని కమిటీ గుర్తించింది. బాధితుల కథనం ప్రకారం 2014లో రాష్ట ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించుకోవడానికి 1800 పట్టాలు ఇచ్చింది. కానీ కలెక్టర్ వివరణ ప్రకారం భూదాన్ బోర్డుకు కేవలం 31 ఎకరాలు మాత్రమే దానం చేసినట్లు తెలిపింది. 2014లో ఎన్నికల కోడ్ ఉన్నందున 1800 పట్టాలు జారీ చేయడం సాధ్యం కాలేదని, బాధితుల వద్ద ఎలాంటి పట్టాలు లేవని కలెక్టర్ పేర్కొన్నట్టు కమిటీ తెలిసింది. జస్టిస్ గారు చెప్పినట్టు మేము కవిత గారి పార్టీ తరఫునో లేకపోతే మన విశారదన్ గారి తరఫునో మాట్లాడడానికి రాలేదు. వాళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇచ్చిన ఫ్యాక్ట్ ఫైండింగ్ లో చాలా కీలకమైన అంశాలు వడగాని కోటేశ్వరరావు, వేజండ్ల సురేష్, పిక్కసాని దామోదర్, పిక్కసాని జశ్వంత్ ఈ 4 తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అనుచరులు అని చెప్పి ఖమ్మంలో మాకు పదే సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వానికి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 32 ఎకరాలు రాజారాం గారు ఇచ్చారని రికార్డులో చూపిస్తున్నారు. మిగతా 32 ఎకరాలు రాజశేఖర్ ఎన్ గోపాలకృష్ణారెడ్డి గారు ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఈ వరగాని కోటేశ్వరరావు ఎవరు, ఈయన పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, వేజెంట్ల సురేష్ ఎవరు, పిక్కసాని దామోదర్ ఎవరు, పిక్కసాని జశ్వంత్ ఎవరు, పిక్కసాని మౌనిక ఎవరు, వీళ్ళందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, పువ్వాడ అనుచరులు, వీళ్ళ పేరు మీద ఆక్రమించుకుంటారని పదే మాకు అక్కడ విషయాలు చెప్తున్నారు. కాబట్టి నేను సూటిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి గారిని, బట్టి గారిని 3 మంత్రులు ఉన్నారు కదా, మీరెందుకు మీరు వివరణ చెప్పట్లేదు? ఏదో తూతూ మంత్రం ఒకసారి చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కలెక్టర్ గారు కూడా ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్తున్నాం. కలెక్టర్ గారు మాకు చెప్పిన విషయాలు, బయట జరుగుతున్న విషయాలు చాలా తేడా ఉన్నాయి. కాబట్టి యూట్యూబర్స్ కి, సోషల్ మీడియా వాళ్ళకు కూడా మీరు ఒక రికార్డు పట్టుకొని ఒక 147 సర్వే నెంబర్ లో ఒక సర్వే నెంబర్ లో ఎంత భూమి అయినా ఉండొచ్చు, పైన మాత్రం చెప్తున్నారు ఇది వినోబాబా అని, కింద పేర్లు చెప్పట్లేదు. ఒక సర్వే నెంబర్ లో 100 ఎకరాలు ఉండొచ్చు, 1000 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు. అక్కడ టెక్నికల్ గా ఏమైతుందంటే మీరు టీవీలలో ప్రజెంట్ చేసేటప్పుడు 147, 148, 149 మొత్తం వినోబాబా పేరు చెప్తున్నారు. కానీ మేము అక్కడ లోతుల్లోకి వెళ్తే ఒకటే సర్వే నెంబర్ లో ఎంతో మంది పేరు మీద భూమి ఉండొచ్చు. ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద భూమి ఉంది, వినోబాబా గారి పేరు మీద ఉంది. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించాం. అక్కడ ఖమ్మంలో ఉండేటటువంటి ఒక పేదవాళ్ళ కోసం వాళ్ళ ఇండ్లు కూల్చివేశారు. కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశం చేత మీరు వెళ్ళి పరిశీలించి మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా మేము చెప్పినాం, దిస్ ఈజ్ నాట్ ఫర్ పొలిటికల్ ఎండ్స్. ఏదో రాజకీయ స్వార్థాల కోసమో లేక రాజకీయ ఉద్దేశాల కోసమో ఈ కమిటీ ఉపయోగపడదు, నేను వ్యక్తిగతంగా ఎవరికి ఉపయోగపడను అనేటటువంటి విషయాన్ని కూడా ఆ రోజు కవిత గారికి అండ్ అదేవిధంగా ఆయన కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకోటి ఏంటంటే
డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రకరకాలుగా మా దగ్గరికి వచ్చేసి వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేసి మీరు ఈ విధంగా ఉండాలా చేయాలా మాకు సాయం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్సెప్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి మావోయిస్టుల మీద కాల్పులు జరుగుతున్నాయి, అడ్డంగా కాల్ చేస్తున్నారు, మానవ హక్కులు అక్కడ హరించబడుతున్నాయి, మీరు శాంతి చర్చల కమిటీకి చైర్మన్గా ఉండాలా అని చెప్పారు. అదే రోజు చాలా స్పష్టంగా చెప్పాను, మావోయిస్టులు అనుసరిస్తున్నటువంటి సాయుధ పోరాట పద్ధతిని మేము అంగీకరించాము, వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవాల్సిందే అని చెప్పడం జరిగిందన్నట్టు. అంటే మా స్టాండ్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ మేము శాంతి చర్చల కమిటీలో ఉన్నంత మాత్రాన మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు కాదు, లేక మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని మేము బలపరిచినట్లు కాదు. అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సిపిఐ వాళ్ళు కార్యక్రమం చేస్తారు, పిలుస్తారు మమ్మల్ని, సిపిఎం వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు, సిపిఐ ఎంఎల్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు పిలుస్తారు. అదేవిధంగా ఓపీడీఆర్ వాళ్ళు కూడా గతంలో ఇలాంటి ఇష్యూను టేకప్ చేసినప్పుడు పిలిచారు, మేము వెళ్ళాం. బట్ వీ డూ నాట్ బిలాంగ్ టు ఐదర్ ఓపీడీఆర్ ఆర్ వీ డూ నాట్ బిలాంగ్ టు ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. ఈ ఎంసీపీఐ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదా మావోయిస్ట్ పార్టీ కానీ కాదు. కేవలం సత్యానికి కట్టుబడి ఉంటాం. కేవలం ప్రజల సమస్యల మీద, ప్రజల ఇబ్బందుల మీద మేము మాట్లాడుతూ ఉంటాం. మా ఓన్ ఆర్గనైజేషన్స్ మాకున్నాయి.